ఏప్రిల్ 25 నుంచి 28వ తేదీ వరకు ఉయ్యూరులో జరిగే కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, అధ్యక్షులు వై రాధాకృష్ణులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించే ఎగ్జిబిషన్ లో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన విత్తనాలు, సాంకేతిక పనిముట్లు, పంటల అవసరాన్ని బట్టి వాడవలసిన ఎరువులు, పురుగు మందులు, రైతులు అనుభవంలో పొందుపరిచిన అధిక దిగుబడి వంగడాలు, రైతు ఉద్యమ చరిత్రతో కూడిన అంశాలు ప్రదర్శిస్తారని వెల్లడించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఈ నెల 25 నుండి 28 వరకు కౌలు రైతుల సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఎంబీవీకే భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వై రాధాకృష్ణ, కార్యదర్శి ఎం హరిబాబులు మాట్లాడారు. ఈ నేపథ్యంలో 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఊర్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 26వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఉయ్యూరులో వేలాది మంది రైతులతో ప్రదర్శన బహిరంగంగా జరుగుతుందని చెప్పారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ దావలే, రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే సోపనాద్రేశ్వరరావు, కౌలు రైతు సంఘాల నాయకులు ఈ సభలో ఉపన్యాసిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎన్నికల లబ్ధి కోసం చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తామని చెప్తుంది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానాలని అవలంబిస్తూ కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతు అంటే సాగు చేసేటటువంటి వాళ్ళందరినీ కూడాను రైతులుగా గుర్తించాలి. కానీ 150 మంది పైగా భూములు సాగు చేయనటువంటి వారిని రైతులుగా గుర్తించి వారికి అన్నదాత సుఖీభవ లాంటి పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. అందుకని వాస్తవ కౌలు రైతుల్ని గుర్తించేదానికి గతంలో చట్టంలో ఏదైతే ఆటంకంగా ఉందో భూ యజమాని అంగీకారంతో గుర్తింపు కార్డు ఇవ్వాలనేది, అది తీసివేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ 2 సంవత్సరాలైనా కూడాను ఆ వాగ్దానాన్ని విస్మరించింది. అట్లానే కులంతో పని లేకుండా భూమి లేనటువంటి కౌలు రైతులందరికీ కూడాను మేము అన్నదాత సుఖీభవ పథకంలో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడాను ఆ కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ అమలు చేయలేదు. ఇప్పటికీ కూడాను వ్యవసాయ మంత్రి గారు మేము చేస్తామని చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేయట్లేదు. అట్లానే కౌలు రైతులకు ఈ క్రాప్లో నమోదు చేస్తున్నారు. అదే సందర్భంలో ఈకేవైసీ ఇవన్నీ చేయకుండా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అట్లానే బ్యాంకు రుణాలకు వచ్చేసరికి పంట రుణాలు పేరుకి, కానీ భూ యజమానులకి రుణాలు ఇచ్చి పంట పండిస్తున్నటువంటి కౌలు రైతులకి మేము రుణాలు ఇవ్వం అని చెప్పేసి ఈ రకంగా కౌలు రైతులు అన్ని విధాలా కూడా నష్టపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఈ సాగులో ఉన్నటువంటి రైతుల ఇబ్బందులను గుర్తించకుండా కేవలం డిమాండ్ ఉన్నటువంటి పంటలను పండించండి, ప్రకృతి వ్యవసాయం చేయండి, రసాయనిక ఎరువులు తగ్గించండి, ఈ రకమైనటువంటి నినాదాలు ఇస్తూ ఉన్నారు. మా ఆందోళన ఫలితంగా భూ యజమానికి ఇష్టం లేకపోయినా, కౌలు కార్డు రాకపోయినా వాస్తవమైన సాగుదారుల పేరుతో ఈ క్రాప్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంది. మేము ఆ విధంగా పోరాడి సాధించాం. అట్లాగే దేవాలయ భూములు సాగు చేసే వాళ్ళకి గతంలో కౌలు గుర్తింపు కార్డులు ఉండేవి కాదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు భరోసా కానీ లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ అందే కాదు. కానీ మా సంఘం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి దేవాలయాల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి కమిషనర్ కార్యాలయం వరకు చేసిన రెగ్యులర్ ఆందోళన ఫలితంగా చివరికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా దేవాలయ భూములు సాగు చేసే వాళ్ళకి భూ యజమాని చోట కార్యనిర్వహణాధికారి సంతకం పెట్టి కార్డులు ఇవ్వడానికి అంగీకరిస్తూ జీవో ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగే ఇంకా రకరకాల పంట రుణాల విషయం కానీ, పంటల నష్టపరిహారం కానీ, పంటల బీమా కానీ, పంట అమ్ముకునేటప్పుడు మార్కెట్ సమస్యలు వచ్చినప్పుడు కానీ పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఉద్యమాలు చేసాం. ఆ విధంగా కౌలు రైతులకు అండగా ఉన్నాం, రక్షణగా ఉన్నాం. వాళ్ళకు కొన్ని ఫలితాలు కూడా సాధించి పెట్టడం జరిగింది. అట్లాగే కొన్ని చోట్లయితే కౌలు తగ్గింపు కోసం ఉద్యమం చేశాం. కొన్ని చోట్ల కాలువ చివరి భూములకి నీరు అందకపోతే అక్కడ కాలువ చివరి భూముల దాకా నీరు అందేట్టుగా ఉద్యమాలు చేయడం జరిగింది. చివరికి ఇవాళ ప్రభుత్వం ఈ కాలంలో అన్ని పంటలకి ధరలు పడిపోయినాయి. కానీ మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్రం సహాయంతో ఈ రాష్ట్రంలో రైతాంగానికి కనీస మద్దతు ధరలు అందేట్టు చర్యలు తీసుకోవాల్సింది పోయి కేంద్రానికి కేవలం లేఖలు రాస్తూ మమాని పెట్టి సరిపెట్టే పరిస్థితి వచ్చేసేసింది. అందుకని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ ప్రయోజనాలు రైతాంగానికి జరగాలి, అది జరగట్లేదు. పక్కనే ఉన్న తెలంగాణ కేవలం కేంద్రం సహాయం లేకపోయినప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటా 2,400కి కొనడం ప్రారంభించారు. మన రాష్ట్రంలో మేము కేంద్రానికి రాసామని చెప్పి చెప్తున్నారు.
కేరళలో అయితే తెలంగాణ కంటే బెటర్‌గా స్వామినాథన్ కమిటీ సిఫారసు ప్రకారం